తూర్పుగోదావరి జిల్లాలో తుపాకీ బుల్లెట్లు కలకలం రేపినాయి. పంగిడి దగ్గర పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక అతని దగ్గర 15 బుల్లెట్లు దొరికింది. అతను ఉత్తరప్రదేశ్కి చెందినోడు, అహ్మద్ సమీర్ హుస్సేన్ అని తేలి. ఇతను 7 ఏళ్లుగా దేచర్లలో నివాసం ఉంటున్నటువంటి సమీర్ హుస్సేన్ ఇతను అక్కడ ఉంటున్నాడని తేలింది. దేచర్లలో నివాసం ఉంటున్నాడు. అతను అరెస్ట్ చేశారు. సమీర్ హుస్సేన్కి బుల్లెట్లు ఇచ్చిన వ్యక్తి ఆదిత్యరాజ్ అని చెప్పాడు. అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇతనికి ఎందుకు అవసరమైంది అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. ఆదిత్యరాజ్ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్లు సమీర్ హుస్సేన్ చెప్తున్నాడు. తను తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడా, వేరే వాళ్ళ పేరు చెప్తున్నాడా, వేరే వాళ్ళ వైపు తోసేస్తున్నాడా, లేకపోతే ఇతని దగ్గరే నిజమైన రాజ్ అనేటటువంటిది ఇదంతా కూడా చూస్తున్నారు. రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఆదిత్యరాజ్ మీద కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో అతని కోసం గాలిస్తున్నాడు.